శారదా నది పరివాహ ప్రాంతంపై తుమ్మపాలలో బ్రిటిష్ వారు టైంలో నిర్మించినటువంటి సుమారు 11 ఆనకట్టలున్నాయని, వీటిలో ఎల్లయ్య ఆనకట్ట సుమారు 5 మండలాలకు సంబంధించి 20,000 ఎకరాలు సాగునీరు అందించేందుకు తోడ్పడుతుందని, దురదృష్టవశాత్తు ఈ ఆనకట్టలు శిథిలావస్థకు చేరుకోవటం మన దురదృష్టకరమని, జరిగిన 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలన కనీసం ఆనకట్టని మరమ్మతుల నిమిత్తం ఒక్క ఇసుక మూటను కూడా అడ్డు వేసి రైతులకు నీరందించే చర్య ఏ ఒక్కరోజు చేయలేదని, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి రైతులు పక్షపాతిగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటికీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన తనయుడు ఆయన్ను అనుసరించి చేస్తాడన్న ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఆయనకి విరుద్ధంగా పరిపాలన సాగిస్తున్నాడని, ఏ ఒక్కటి కూడా ఆయన ఆలోచనకు తగ్గట్టుగా చేయలేదని, పోలవరం ప్రాజెక్టు గాని, సుజల శ్రవంతి గాని, కనీసం చిన్న చిన్న ఆనకట్టలు కూడా ఒక్కటి కూడా రైతులకు మీరు అందించే విధంగా కనీస మరమ్మతులైనా చేయించలేదని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు ఉపయోగపడే విధంగా ఏదైతే 11 ఆనకట్టలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా శాశ్వతంగా రైతులకు ఉపయోగపడే విధంగా పునర్నిర్మాణం చేస్తామన్నారు. కార్యక్రమంలో కొనతల రామకృష్ణతో పాటు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్, బీజేపీ నాయకులు పొనగంటి అప్పారావు, బొద్దపాటి రామ్ కుమార్, కర్రి బాబీ రామ్ కుమార్ మరియు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప జిల్లాలో ఆల్మోస్ట్ అసలు కూడా చేస్తాడని అనుకున్నారు, కానీ ఆయనకు విరుద్ధంగా చేస్తున్నారు. ఈయన ఏ విషయంలో కూడా ఆయన అనుసరించి చేసే కార్యక్రమం ఏ ఒక్కటే లేదు. పోలవరం ప్రాజెక్టు చేయలేదు, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి చేయలేదు, ఆఖరికి బ్యారేజీలు, ఇందులో 2 బ్యారేజీలు మా టైంలోనే మంజూరైనాయి 2008లో. ఇది ఇక్కడ తగనపూడి ఆనకట్టు, అక్కడ గుడార ఆనకట్టు, అవి కూడా చేయలేదు. మీరు చూసారు రివర్స్పేట ఆనకట్టు అప్పుడు 17 కోట్లతో చేసాం. దాని తర్వాత తలుపులు పెట్టకపోతే డైరీ నుంచి 2 కోట్లు పెట్టి దాని తలుపులు పెట్టారు. ఇప్పుడు చక్కగా 20,000 ఎకరాలు అక్కడ సాగు అవుతుంది. అదేవిధంగా పాయకరాపేటలో అక్కడ తాండవ నది మీద 2 బ్యారేజీలు పెట్టాం. ఆ 2 బ్యారేజీల నుంచి 20,000 ఎకరాలు అక్కడ పండుతుంది. గతంలో చెప్పిన విధంగా ఈ శారదా నది మీద ఇప్పుడు బ్రిటిషర్స్ టైంలో సుమారు 10 బ్యారేజెస్ ఉన్నాయి, 11 బ్యారేజెస్ ఉన్నాయి మన ప్రాంతంలో.